బైబిల్ పనులు మనం మాటికి ఎందుకు పాడతామంటే ప్రతిరోజు కూడా దైవవాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదవాలి, లేకపోతే వినాలి, అలాగనే వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకంటే ఇహలోక పరలోక రాజ్యంలో కూడా నిత్యము కూడా మనకి అందరికీ ఉపయోగపడేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకునే సదుద్దేశంతో ఈ పాట మనం ఇప్పటికప్పుడు పాడుతూ ఉంటాం. మొదటి వాడా కడపటి వాడా యుగ యుగములలో జీవించువాడా, మొదటి వాడా కడపటి వాడా యుగ యుగములలో జీవించువాడా, నీ మేలులకై స్తుతింతుము సియోనులో మా ప్రభువా, నీ మేలులకై స్తుతింతుము సియోనులో మా ప్రభువా, సియోనులో మా ప్రభువా, సియోనులో మా ప్రభువా, మొదటి వాడా కడపటి వాడా యుగ యుగములలో జీవించువాడా, మొదటి వాడా కడపటి వాడా యుగ యుగములలో జీవించువాడా. మన ప్రభును ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మరి జీవం గల దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ మరోసారి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో వందనాలు చేస్తున్నామండి. అందరికీ ప్రైజ్ లార్డ్. సమయంలో పరిశుద్ధమైనటువంటి లేఖన భాగాల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటాం. అందరూ కూడా శ్రద్ధగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. లేఖన భాగాల్లో 128వ కీర్తన 5వ వచనం అండి. 128వ కీర్తన 5వ వచనం, పేజీ నెంబర్ చెప్పండి. అందరూ తీయండి. 521. దయచేసి అందరూ కూడా దేవుని యొక్క గ్రంథాన్ని తీయండి. 521 పేజీ. 128వ కీర్తన 5వ వచనం మనందరూ కూడా కలిసి అవుదాం. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవంగల నా దేవా, అమూల్యమైన సమయంలో మీ దాసురాలు మరి ప్రభా సియోను కుమారుని గారిని బట్టి వందనాలు. ప్రేమించనించినటువంటి కుమారుడు షిమ్యోను గారిని బట్టి, కోడలు ఇప్సిబా గారిని బట్టి, మనవడు గారి సిద్ధుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. రాజు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి సిద్ధమ్మ గారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇరువురు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయభిలాసులు ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, సంరక్షించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని ప్రభా ప్రేమించి జీవంగల్ని పాసాన్ని కూడి వచ్చిన ప్రియ సహోదరులు, సహోదరులు అందరి బట్టి మీకు వందనాలు. ఇశ్రాయేలు గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి. మార్గ్ గారిని వారి కుటుంబ సభ్యులు కూడా కనికరించి ఆశీర్వదించి పరిచయం నీరు కట్టి ఫలింపజేయండి. సువార్తరాజు గారిని వారి కుటుంబాన్ని స్మరణ ముద్రగూడెం పరిచయం కూడా దీవించండి. కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులు అందరూ మరోసారి మీ పాసనలో పెడుతున్నాం. ద్వారకా తిరుమల ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దర్శించి రక్షించి ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా రాబోయే ఉగ్రతను తప్పించబడి నిత్యరాజ్య వారసత్వం సంపాదించుకున్నట్లుగా మీ కనికను చూపించమని ఏ ఉద్దేశం చేత ఈ కోడికి మీరు జరిగిస్తున్నారో ఆ చిత్తానుసారంగా సమస్తము తోడేని జరిగించి రక్షణ లేని వారి రక్షణ, రక్షించబడిన విధేయులు, విధేయుల వారి సంపూర్ణులు, ఎత్తబడే వధువు సంఘంగా ప్రభా మీ కార్యాన్ని సఫలీకృతం చేయమని, ఇంటి వారి మరి ముఖ్యం క్షమాబుద్ధి కలగజేయమని ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ లేఖన భాగాలు మీవి, ప్రజలందరూ మీ వారి సమయం మీది. ప్రభా నిలబడిన మీ దాసుని ఒట్టివాడను, మట్టివాడను, నిస్సహాయుని ప్రభా, అప్రయోజకుడైన ప్రభా, ఏమాత్రం ఎన్నిక లేని వాడిని ప్రభా మీరే మీ సిలువు సాటు మరుగుపరుచుకుని నీ ప్రజలైన వారికి కావలసిన వర్తమానం దయచేయమని, మరి శబ్దయంత్రం ద్వారా, మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా అనేక విధాలుగా నీ వర్తమానం మీరు అందిస్తుంటుండగా మీ కార్యాన్ని సఫలీకృతం చేసి ప్రభువా నిత్యమహిం కొరకే మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామములో
ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 128వ కీర్తన 5వ వచనంలో మనం గమనించినట్లయితే, సియోనులో నుండి యెహోవా నిన్ను, చెప్పాలి అందరూ కూడా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు కోరుకున్న స్థలము. సియోన్ అంటే ఏంటి చెప్పండి? దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు ఉండు స్థలం, దేవుడు ఎంతో ప్రియముగా ఎంచుకున్నటువంటి స్థలం. దేవుడు ఉండే స్థలములో నుండి యెహోవా నిన్ను ఏం చేస్తాడంటే ఆశీర్వదించును. మనమందరం ఈ స్థలానికి కూడి వచ్చింది దేనికై అంటే ఆశీర్వదించబట్టాలి. దేనికి వచ్చాను చెప్పండి? దేవుడు కూడా మనల్ని ఎందుకు పిలిచాడండి? చూడండి, పేతురు గారు రాసిన పత్రిక మనందరూ కూడా సుపరిచితమైనటువంటి మాటలే. పేతురు గారు రాసినటువంటి పత్రికలో కనుక మనం గమనించినట్లయితే, నిన్ను నన్ను మనందరూ కూడా దేవుడు ఎందుకు పిలిచాడు? పేతురు గారు రాసిన మాడుపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మాడుపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి. దేవుడు పిలిస్తే వచ్చాడు. మనల్ని అందరిని పిలిచింది ఎవరు చెప్పండి? దేవుడే పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును. అలాగనే భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అలాగే ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే ఆశీర్వాదానికి ఎవరవ్వాలని చెప్పండి? మనం వారసులము, కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడటానికి దేవుడు పిలిచాడు. మరి ఎందుకని ఆశీర్వాదించబడ్డ మనం పిలువబడ్డామంటే, లోకంలో ఆశీర్వాదాలు లేవండి. అన్ని శాపాలు, అన్ని ప్రతికూలతలు, అన్నీ మనకి కీడు చేసేవి ఎక్కువ ఉన్నాయి. మళ్ళందరినీ పిలిచింది దేవుడు దేనికంటే ఆశీర్వాదమునకు వారసులవుటకు. మనల్ని ఎవరిని పిలిచారండి? అందరినీ. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించి పిలుస్తున్నాడండి. అయితే స్వతంత్రించుకున్న వాళ్ళు స్వాతంత్రించుకున్నంత. కాబట్టి ప్రియులారా, ఆది కాండము ఒక ఆయన్ని పిలిస్తే ఆయన వెంటనే లోబడ్డాడండి. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట, అందరూ గమనించండి. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఈరోజు మరి రాత్రి కొడుకులో మరి ఏ వర్తమానం చెప్పాలి ప్రభువా, నేను ప్రభు సన్నిధిలో మరి మనవి చేసుకుని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు చూపించిన మాట ఏంటంటే, నాతో పాటు చెప్పండి, నీవు ఆశీర్వాదముగా ఉందువు. మళ్ళీ చెప్పండి, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నేను ఆశీర్వాదముగా ఉందును. దేవుడిచ్చిన మాటే కదండి ఇది. నీవు నేను మనందరూ ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదముగా ఉందువు. దేవుడు మనందరినీ కూడాను పిలుస్తూ ఉన్నాడండి. మనలో ఎవరి జీవితంలో ఆశీర్వాదం ఉందండి? అందరూ ప్రతికూలంగా, వ్యతిరేకంగా, అన్ని శాపాలే. మొట్టమొదటిగా శాపం ఎవరికి వచ్చిందయ్యా అంటే, ఆది కాండంలో మనం గమనించినట్లయితే, మనందరికి సుపరిచితం లేకుండా టకటక చూసుకుంటూ వెళ్దాం. ఆది కాండము 3వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే, ప్రియులారా గమనించండి, 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆది కాండం 3:14. నీవు దీని చేసినందున పశువులన్నిట్లోనూ భూజంతువులన్నిట్లోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. మొట్టమొదటిగా శపించబడింది ఏంటంటే సర్పము. చెప్పండి. కాబట్టి లోకంలో తనకు అంటినటువంటి ఆ శాపాన్ని ప్రజలందరూ కూడా అంటించేసిందండి. ప్రపంచం అంతా కూడా ఎలా మారిపోయిందంటే శపించబడిందిగా మారిపోయింది. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, 3వ అధ్యాయంలోని ఇంకో ప్రాముఖ్య మాట ఏముంటుందంటే 17వ వచనం చదువుదాం. ఆది కాండము 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన నీవు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది,
ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. చాలు. నీ నిమిత్తము నేల ఏం చేయబడిందంటే శపించ. ఆది ఆదాము అవ్వలను బట్టి నేల అంతా ఏం చేయబడింది చెప్పండి. ఒకప్పుడు భూమి అంతా కూడా దేవుడు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది. కానీ దేవుడు వద్దన్న పని చేయడం వల్ల నేల అంతా ఏం చేయబడింది చెప్పండి. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి భూమి అంతా ఏం చేయబడింది చెప్పండి, శపించబడింది. అలాగనే మొట్టమొదటిగా మానవుల్ని మోసం చేసింది ఎవరు చెప్పండి? సర్పం. అంటే సాతానుగాడు మోసం చేశాడు. వాడు కూడా ఏం చేయబడ్డాడు చెప్పండి, శపించబడ్డాడు. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ విధంగా శపించబడిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. 4వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా 11వ వచనం చదువుదాం. అందరు కూడా చదవాలి. ప్రేటం ఆది కాండము 4వ అధ్యాయం ఎన్నో వచనం చెప్పండి? 11వ వచనం అందరు చదువుదాం. నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిసిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. కయ్యూను గురించి దేవుడు ఈ మాట చెప్తాడు. మనం అందరూ ఇప్పుడు ఏం చేయబడిన వారం చెప్పండి? నోరు తెరవాలండి అందరూ కూడా. శపించబడిన వారము. మనల్ని మోసం చేసిన సాతానుడు, అలాగే మొట్టమొదటిగా దేవుడు చేయొద్దన్న పని చేయడం ద్వారా ఆదాము అవ్వలు, వారిని బట్టి నేల అంటే భూమి, తర్వాత మొట్టమొదటిగా తల్లిదండ్రుల గర్భం నుండి ఉద్భవించినటువంటి మొట్టమొదటి కుమారుడే, తల్లిదండ్రుల కడుపులో పుట్టినటువంటి మొట్టమొదటి మానవుడు ఎవరు చెప్పండి? ఎవరమ్మా? కయ్యూను గారు కూడా ఏం చేయబడ్డాడు? నీవు శపింపబడిన వాడు అని బైబిల్లో రాయబడింది. అలాగా మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక శాపంతోనూ అపరాధాలతో ఎన్నో విధాలుగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కానీ దేవుని కోరిక ఏంటంటే ఆది కాండం 12వ అధ్యాయం ఇప్పుడు ఎన్నో వచనం చదువుకున్నామండి? ఆది కాండం 12వ అధ్యాయం 11వ వచనమా? ఆది కాండం 12వ అధ్యాయం లాస్ట్ మాట. నీవు 12వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్న మాట ఏంటి చెప్పండి? వచనం అంతా కాదు, లాస్ట్లో ఒక మాట చదువు మనం. అది నీవు ఆశీర్వాదముగా ఉందువు. మనందరూ ఇప్పుడు ఎలా మారిపోవాలి చెప్పండి? ఆశీర్వాదం. మనమే ఆశీర్వాదం అంటండి. చూడండి, ఆ మాట గమనించండి. నీవు ఆశీర్వాదముగా ఉందువు. కానీ వాస్తవానికి మన పరిస్థితి ఏంటండి? మనం మోసం చేసి సాతాడు చెప్పించబడ్డాడు. మొట్టమొదటిగా ఈ భూమి మీద దేవుడు ఎంతో ప్రేమతో తయారు చేసుకున్నటువంటి ఆదాములు సేవించబడ్డారు. వారికి మొట్టమొదటి పుట్టినటువంటి కుమారుడు ఎవరు చెప్పండి? కయ్యూను సేపించబడ్డారు. వారు నివసిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి భూమి కూడా సేపించబడింది. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే నీవు, ఆ మాట అందరూ చెప్పండి. ఆది కాండం 12వ అధ్యాయం 3వ వచనం ఏమన్నా చెప్పండి? నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఎలా సాధ్యమండి ఇది? మనకు ఏ మానవుడికి అది సాధ్యమైద్ది? మొత్తం ఎడు చూసినా కానీ అసలు నిరీక్షణ కూడా ఆధారం లేదు. అందుకనే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలోని దిగివచ్చి మనందరి కొరకు చేసిన ఘనకార్యం ఏంటంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. గలతీ పత్రిక 3:13 పేజీ నెంబర్ చెప్పండి. 169వ పేజీ. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం కలిసి ఉండి చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం. ఎవరు పొందిన ఆశీర్వాదం చెప్పండి? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఎంత గొప్ప ధనిలుగా మార్చారో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఎవరన్నా ఇలాంటి కార్యం చేశారా? యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు చేసింది ఏంటంటే, నాతో పాటు చెప్పండి, క్రీస్తు మన కోసము శాపమై, కింద రెండేసి రాయబడింది అంటే శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను, విడుదల కలగజేసెను. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. శాపగ్రాహి అయి. ఇదివరకే నేను మరి ఆడమల దగ్గర ఉన్నటువంటి అమ్మగారుల హాస్పిటల్లో ఎవరైనా పురుగు ముట్టుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, సుందరబాబు మాస్టర్ నా స్థలాన్ని తీసుకెళ్ళామని నేను చూశానండి. చిన్న 2-3 ఘాట్లు పెట్టి అక్కడ ఏం పెట్టేవాళ్ళు చెప్పండి? మండ్రాలు పెట్టేవాళ్ళు అండి. ఆ మండ్రాలు ఏం చేసేవి చెప్పండి? విషాన్ని మట్టికి చెప్పండి గ్రహించేయి.
విషాన్ని మట్టికి పీల్చేసుకుని. అలాగే ఇక్కడ కూడా యేసుప్రభువారు ఏం చేశారు? శాపగ్రాహి అయి శాపం అంతా ఏం చేసి చెప్పండి? లాగేశాడు. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఏదన్నా మామూలుగా అనారోగ్య పాలైనప్పుడు, ఇన్ఫెక్షన్ ఏదైనా సోకినప్పుడు వాళ్ళ ట్యాబ్లెట్లైన మందులైన వేసి మనకి ఇచ్చేది ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఏం చేయబడాలి చెప్పండి? మనం ఆరోగ్యంగా ఉండాలి. మనకి ప్రమాదం కలగజేసే ఆ వైరస్సు, ఆ సూక్ష్మజీవులు అవన్నీ కూడాను ముందు మన నుండి బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు ఆయన మనము ఘనపరుస్తున్నాం, ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన ప్రార్థిస్తున్నాం, ఆయన సన్నిధికి పనిగట్టుకుని మనం వచ్చింది దేనికంటే యేసు ప్రభు నీకు ఏం చేశాడంటే ఏం చెప్పాలండి మనం? మా వీలు గ్రాసు ఎవరు తెరవాలి? ఏం చేశాడు? నవ్వుతారేంటి? వాక్యం చూసి చెప్పమ్మా. మీకు ఎవరు వచ్చారు పిల్లలు? మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు అంటేనే ఆశీర్వాదం అండి. మనం ఆదికాండ 22వ అధ్యాయంలో నీ సంతానం మూలంగా భూలోకములోని జనములన్నీ కూడా ఆశీర్వదింపబడినని దేవుడే వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన జన్మతో వచ్చిన శాపము, మన కర్మతో అంటే మనం చేసినటువంటి అపరాధాలతో వచ్చినటువంటి ఆ శాపము, వీటన్నిటినీ కూడాను ఏం చేశాడంటే ఆయన పూర్తిగా పీల్చేశాడండి. ఏం చేశాడు చెప్పండి? పూర్తిగా విషాన్ని కొంతమంది ఏదైనా పురుగు ముట్టుకుంటే తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇలాగ ఘాటు పెట్టి ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? నోటితో పీలుస్తారు. ఎక్కడ విన్నారా? చూసారా? మీరే చేశారా అమ్మా? విన్నారు, కొంతమంది చూసారు, చేశారు కూడా కొంతమంది. వెంటనే ఏం చేస్తారంటే అక్కడ ఘాటు పెట్టి ఏం చేస్తారంటే కొంచెం కోసి బ్లేడ్తో వెంటనే ఇలాగా నోటితో పీల్చేసి లాగేసి ఊసేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని ప్రేమించి ఆ విషాన్ని ఆయన పీల్చేసుకుని మనకేమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? అది మీరు వాక్యం వింటున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు ఏంటండి? శాపాలను ఎవరు తీసుకున్నారు? ఆయన పీల్చేసుకున్నాడు. మనకేమిచ్చాడంటే ఆశీర్వాదాలు ఇచ్చాడు. అదండి అర్హత లేనటువంటి దాన్ని కృప అని పేరు పెట్టారు. ఏం పెట్టారండి? చాలామంది కృప అని పేరు పెట్టుకోవడంలో అర్థం ఏంటంటే అర్హత లేని, ఏమాత్రం యోగ్యత లేని, మనకి ఏమాత్రం కూడాను సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏంటంటే మనం ఎటువంటి వారము? పుట్టుకతో పాపులము, మన జీవితం అంతా పాపభూయిష్టమైంది, శాపంతో అపరాధాలతో జీవితం అంతా పాడు చేసుకుని మనలో ఎవరు కూడా మంచివారు లేక మన జీవితాలు అలా పాడు చేసుకుంటా ఉంటే కయ్యూను గురించి ఖచ్చితంగా రాయబడింది. నీవు శపింపబడిన వాడు. ఏం రాయబడింది చెప్పండి? నీ నిమిత్తము నేల శపింపబడిందని ఆదాం గారి విషయంలో రాయబడింది. మోసం చేసినటువంటి ఆ సర్పాన్ని కూడా నువ్వు శపింపబడిందని అని చెప్పాడు. కింద అవ్వమ్మ గారి గురించి చదవలేగిన ఆమె కూడాను ప్రయాసతో బాగా కఠినంగా శపించబడింది. ఇలాంటి జీవితంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన జీవితానికి ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయండి? అన్ని దారులు ఏమైపోయినాయి చెప్పండి? పూర్తిగా మూసుకుపోయి. అందుకే దేవుడే నేనే ఒక మార్గాన్ని అనుకుంటుగా ఆయనే దిగొచ్చి మనలో ఉన్నట్టు మన క్రీస్తు మన కోసం శాపంగా మారిపోయి కింద 2 రాయబడింది ఏంటంటే శాపం అంతా గ్రహించేసి ఆ శాపనంతా పీల్చేసుకుని ఆయన మనకేం చేశాడంటే ఆశీర్వాదాలు రాబోచున్న మేలుల విషయమై యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. కొంతమంది ఎదరండి. రాబోచున్న మేలుల విషయమై యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఆయన చెరగా కొనిపోయి మన కొరకు ఈవులను అనుగ్రహించాడంట. ఏం చేశాడు చెప్పండి? ఆయన చెరను మనకి కీడు, ఆయన నష్టాలు అవన్నీ కూడా ఆయన పట్టుకెళ్ళిపోయి మన కొరకు ఏమిచ్చాడంటే ఈవులు, ఆశీర్వాదాలు. కాబట్టి ప్రియులారా, మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియులారా, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనీయుడండి. ఆయన ప్రత్యేకించి మనం సేవించేటటువంటి వారు ఉంటున్నాం. చూడండి, ఒక పాట పాడుకుంటాం. దేవుడు చేసినటువంటి ఆ ప్రాముఖ్యమైన కార్యాలు ఎన్నో ఉంటాయండి. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రవిమల రక్తము కలువరి సిలువలో
అలోనకు చేసితివి మహదైశ్వర్యతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి కాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతుం స్తుతి స్తోత్రము చెల్లింతుం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు మనము ఘనపరచాలంటే ఆయన మన శాపాలను ఎలా ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వాదాలుగా మార్చేశాడు. అసలు మన జీవితంలో శాపాలు అనేవి ఎందుకు వస్తాయో కొన్ని విషయాలు త్వరతర చదువుదామండి. లేఖన భాగాల్లో గమనించండి. కొరింథీలు రాసిన మాట పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం త్వరతర చదవాలండి. కొరింథీలు రాసిన మాట పత్రిక 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు ఏమవుతాడు చెప్పండి? అది మనుషులు ఎందుకు శపించబడుతున్నారంటే సృష్టికర్తను ప్రేమించాలా, సృష్టిని ప్రేమించాలా? ప్రతి ఒక్కరూ కూడా చేసే దౌర్భాగ్యకరమైన పని ఏంటంటే సృష్టి అంటే లోకంలో ఉన్నవే నాకు కావాలన్నట్టుగా. దేవుని యొక్క వాక్యం ప్రధాన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ, సౌండ్ పెట్టినాను, నీ దేవుడైన యెహోవాను సేవింపవలను, ప్రేమింపవలను ఉందండి. ఆయన ప్రేమించాలి. అసలు మనం అందరూ కూడా దేవుడు అందరినీ ఎదురు చూస్తున్నారు. నన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ప్రేమించడం మానేసి ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి? సృష్టిని, చెప్పండి, లోకాన్ని. దేవుడు సృష్టిని ప్రతిదాన్ని ప్రేమిస్తున్నారు కానీ దేవుడు మట్టికి దానివల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? శాపగ్రస్తులుగా మారిపోతున్నాము. తర్వాత మనం గమనించినట్లయితే నిర్గమకాండము 22వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము 22:20 తీసిన టక్కన చదివేయాలి. నిర్గమ 22:20. నిర్గమకాండము 22. యెహోవాకు మాత్రమే కాకుండా ఇక్కడ అందరూ కూడా గమనించాలండి. దేవుళ్ళు ఇద్దరు ఉండారా, ఒక్కరుండారమ్మా? ఎక్కువ మంది ఉండారా? దేవుడు ఒక్కడే. దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును అన్నాడు. యేసు క్రీస్తే నిజమైన దేవుడును, చెప్పండమ్మా, నిత్య జీవనై ఉన్నాడు. బైబిల్లో ఎన్నో ఉంటాయి, ఇవన్నీ చూస్తే సమయం చాలదండి, మన అంశం మారిపోద్ది. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి బైబిల్లో రాయబడింది. మనోళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఇలాగా, అక్కడికి వచ్చి అలాగా, అదేనా రకరకాల అడుగులు వేస్తూ ఉంటారు. దానివల్ల ఎలా మారిపోతున్నారు చెప్పండి? అర్థమైందండి? మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరు పూజిస్తారో, ఎవరైనా మంచి నిర్ణయం తీసుకుని ఒక్కరినే ఇద్దరు అన్నట్టుగా ఉంటే కుదరదండి. మాకు ఇద్దరు నాన్నలు అని ఎవరు అంటారండి? చెప్పండి అమ్మా. కారణం ఏంటి? అది మహాపాపం తెలుసు మనకి. ఆయన కూడా మా నాన్నే అనొచ్చా ఎవరన్నా? చెప్పండి. కానీ ఏమంటారు? ఆయన దేవుడే, చెప్పండి. ఇది ఇంకా డేంజర్ అండి. అందుకనే బైబిల్లో రాబడి చాలామంది రెండు రకాలుగా క్రైస్తవుల దగ్గరికి వచ్చి అలాగా వేరే వాళ్ళ దగ్గర అలా కుదరదండి. ఎస్ అంటే ఎస్, నో అండ్ నో అన్నట్టుగా ఏదో ఒకదాని మీదే మనం ఉండాలి. చాలామంది శాపగ్రస్తులైపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన చదివిన మాటలో స్పష్టంగా ఉందండి. కాబట్టి ఎవరో ఒకరే అని నిర్ణయం తీసుకోవాలి తప్ప రెండు విధాలుగా రెండు పడవలు అడుగు చేసినట్టు కుదరదు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. తర్వాత మనం గమనించినట్లయితే 109వ కీర్తన 17వ వచనం అండి. 109వ కీర్తన 17వ వచనం. చాలామంది పని ఏంటంటే ఇతరులని చెప్పించరు, పని పాట ఉండదండి. చాలామంది ఎవరు బాగుపడినా ఓర్చుకుంటారండి. నోరు తెరవండమ్మా, అడిగితే చెప్పరా. ఇప్పుడు చాలామందికి ఏది ఇష్టం అంటే చెప్పించడం మహా ఇష్టం అండి.
ఆశీర్వదించడానికి పెద్ద ఇష్టం ఉండదు. ఏంటి సార్? చాలామందికి ఏది ఇష్టం చెప్పండి? ఆశీర్వదించడం ఎక్కువ ఇష్టమా, శపించడం ఎక్కువ ఇష్టమా మనుషులకి? చెప్పండి అమ్మా. వాక్యం ఏం చెప్తుంది? ఎవరికైతే శపించాలని కోరుకుంటుందో వాళ్ళు శపించబడతారండి. అర్థమైంది? బైబిల్ మళ్ళీ చదవండి అన్నమాట, అందరూ చదవండి. అంటే ప్రీతి అంటే ఇష్టం. ఎవరైతే శపించడానికి ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి అది చుట్టుకుంటుందంట. ఉందండి బైబిల్ అన్నమాట. ఇంకా దీవించడానికి వాళ్ళకి ఇష్టం లేదు కనుక దీవులు, అందుకే చాలామందికి ఎప్పుడు దీవులు రావట్లే. కాబట్టి మనోళ్ళు ప్రార్థనకి వెళ్ళి అడుసాగం ఇడుసాగం ఉంటారండి. ఎలా ఉంటారు చెప్పండి? అది ఇది కొట్టుకుపోయి మళ్ళీ ఎప్పుడు పాత ఇదివరకు ఎలా ఉంటే అలాగే ఉంటాం. ఇటు ఆశీర్వాదం రాదు చెప్పండి, అటు శాపం రాదు. పాతకాలం ఎలా ఉంది ఇప్పటికి అలాగే ఉంటారు మనోళ్ళు. సగం సగం భక్తి అంటారండి దాన్ని. ఏదో ఒక దాంట్లో ఉండాలి కానీ అడుసాగం ఇటుసాగం ఉండొచ్చండి మనం. ఉదాహరణకి ఆ నోటితోనే కీర్తిస్తాం. యాకోబు గారు ఏమి రాశారండి? యాకోబు గారు తన పత్రికలు ఏమి రాశారు? యాకోబు గారేనా? చూడండి ప్రియులారా, ఒకసారి మనం రెండు విధాలుగా ఉండకూడదు, నాలుకని రెండు విధాలుగా వాడకూడదండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అండి. యాకోబు పత్రిక 3:9. దీనితో అంటే దేనితో? నాలుగుతో. దీనితోనే దేవుని పోలుగుతో పుట్టిన మనుషులను శపింతుము. 10వ వచనం అందరూ చదువుదాం. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. ఇది దేవుని చిత్తము కాదు. ఏదో ఒక దాంట్లో మారిపోవాలి మనం. ఉంటే అలవన్న ఉండాలి, చల్లగన్నా ఉండాలి చెప్పండి, వెచ్చగానే ఉండాలి. కానీ మధ్య రకంగా ఉంటే ముందు ఊసేది ఎవరండి? తుఫు అని ఊసేస్తాడు దేవుడు. అలా ఉండకూడదు. మనము అటువైపు అన్న ఉండాలి, ఇటువైపు అన్న ఉండాలి. మన పగటి వారంగానే ఉండాలి చెప్పండి, రాత్రి వారంగా ఉండాలి. కానీ యాక్షన్ చేసేవాళ్ళుగా నటించేవాళ్ళుగా ఉంటే దేవుడికి అస్సలు కుదరదండి. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ఉండాలంటే 9వ వచనంలో దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, అలాగే మనుషులు కూడాను ఆశీర్వదించేవారు ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. అందుకనే చాలామంది శపించబడుతున్నారు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 11:3. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వినడం లేదో వారి గురించి బైబిల్ ఏమి రాయించింది చెప్పండి? శాపగ్రస్తుడగును. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన 1:3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. అంటే ఆశీర్వదించబడిన వారు. వాక్యాన్ని ఎవరైతే దేవుడు ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆ నోవహు గారి కాలంలో కూడా వారం రోజులు అవకాశం ఇచ్చాడు. ఎన్ని రోజులు చెప్పండి? 7 దినములు ఎంతో ప్రేమతో పరిశుద్ధాత్ముడే వెళ్ళి ప్రకటిస్తూ ఉంటే ఒక్కళ్ళు కూడా లోనికి వచ్చారండి ఆ నోవహు గారి కుటుంబం తప్ప. చెప్పారని చెప్పండి. ఇప్పుడు కూడా అంతేనండి. దేవుని యొక్క వాక్యం ఎంత చెప్పినా కానీ చాలామంది పట్టించుకోవట్లేదు. దాని గురించి వారు ఎలా మారిపోతున్నారండి చెప్పండి? యెహోవా వాక్యమును ఈ ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం చదివాం. చెప్పండి, శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. మరి ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలండి? ప్రకటన 1:3 చూసిన ప్రకారంగా వాక్యాన్ని చదవాలి, లేకపోతే వినాలి. మూడోది చదివేవాళ్ళని వినలేని ఫైనల్గా చేయాల్సింది చెప్పండి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు ఎలా మారిపోతాం మనము? మేము గొప్పవాళ్ళు అవ్వాలి, మేము ప్రయోజకులు అయిపోవాలనుకుంటున్నారు తప్ప వాక్యాన్ని పట్టించుకోవట్లే. అసలు వాక్యం ముందు ఎంటలేదంటండి. అది చూడండి. దానివల్ల మన జీవితంలో ఆశీర్వదించబడవలసినటువంటి మన జీవితాలు ఎలా మారిపోతుంది చెప్పండి? శపించబడిపోతున్నాయండి. ఇప్పుడు దేవుడి మాట, వాక్యం అంటే ఎవరి మాట అండి? దేవుడి మాట. దేవుడి మాట నువ్వు వినకపోతే ఎవడొచ్చి మాట్లాడుతుంటాడు నీతో అస్తమని చెప్పండి? చెప్పండి. తల్లిదండ్రుల మాట పిల్లలు వింటలేదు అనుకోండి, ఎవరి మాట వింటున్నారు? వాళ్ళు ఆల్రెడీ వారి ఫ్రెండ్స్, ఆ సాతాన్ గడికి సంబంధించిన వ్యక్తులు తీయగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ మాటలు, మోసం చేసేవాడి మాటలు ఎలా ఉంటాయమ్మా? తీయగా చక్కగా ఉంటాయండి, వినసొంపుగా ఉంటాయి. కానీ ఫైనల్గా ఎలా మారిపోతాయంటే ముసిని పండు అంతగా సేదుగా మారిపోతుంది జీవితం అంతా.
మధురం వల్ల ఏమైపోద్ది చెప్పండి, మారాగా మారిపోద్ది. కాబట్టి మారా నీళ్ళు ఎలాంటివి చెప్పండి, సేదైనవి. కానీ యేసుక్రీస్తు ప్రభువు నుండి వచ్చేటటువంటి మాటలు ఎలాంటివి అంటే జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. 119వ కీర్తనలో ఆ వర్ణన ఎలా ఉంటుందండి, చాలామంది వాక్యాన్ని తినేటప్పుడు ఆ సేదుగా ఉంది, కానీ తిన్నాక అది నాకు ఎలాగ మారిందంటే తీయగా మారింది అంటాడండి యెహెజ్కేలు గ్రంథకర్త. వినడానికి యేసుక్రీస్తు ప్రభు మాటలకు కఠోరంగానే ఉంటాయి, కానీ వాటి ఫలితం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా మారుద్ది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వినరో వాళ్ళు ఎలా మారిపోతారు చెప్పండి. అందుకనే చెవి కలిగిన వాడు ఎవరి మాట అండి, దేవుడు చెప్తున్న మాట చెవి కలిగిన వాడు. ఆ సంఘాల గురించి కూడాను ప్రత్యేకంగా చెప్పబడతాయండి. చెప్పించబండి కొన్ని చెప్పండి. ఇప్పుడు వరకు మనం చదువు చెప్పుకున్నాం కదా, ఏమేంటి చెప్పండి. అది కాదండి, చెప్పించబడిన వాళ్ళు కాదు, ఎందుకు చెప్పించబడుతున్నాం. ఇంకా అయిపోయింది. ఎక్కువ చెప్పినా కానీ తప్పు ఎలా ఉంది ఏంటండి, వినాలి మరి, జాగ్రత్తగా వినాలండి. చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాళ్ళే ఎక్కువగా గ్రహించగలరండి. అందుకనే పని కట్టుకుని నిన్ను మాటలు చెప్తున్నాం, మీరు వినాలిగా బోర్డు ఉన్నాయి బైబిల్లో. ఈ మాటలు ఎందుకు చెప్పబడుతున్నాయంటే మనం ఎవరుగా ఉండకూడదు, శపించబడిన వ్యక్తులుగా శాపగ్రస్తులుగా ఉండకూడదు. మన శాపాలను ఎవరు భరించేశారు చెప్పండి, యేసుక్రీస్తు. కేవలం ఆయన విశ్వసిస్తే చాలండి, ఆ శాపాలన్నీ పోయి ఏమొస్తాయి చెప్పండి, మన జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. తర్వాత మన వాక్యంలో గమనించినట్లయితే ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం కదండి, మరి 11:3 చదువుకున్నాం. తర్వాత దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే, దానియేలు గ్రంథము 9:11 మాట ఉందనుకుంటున్నాను, చూడండి ఒకసారి. అదిగోండి, ధర్మశాస్త్ర వాక్యములు వెనక దేవుని మీద ఏం చేశారు చెప్పండి, అతిక్రమించి తిరుగుబాటు చేశారు. వాక్యాన్ని అనుసరించుకోకుండా అతిక్రమించి తిరుగుబాటు చేస్తే మనం ఎలా మారిపోతాం చెప్పండి, శాపగ్రస్త. అందుకనే చాలామంది జీవితాల్లో ఆశీర్వాదాలు లేవు, తిరుగుబాటు చేస్తున్నారు, అతిక్రమిస్తున్నారు. వాక్యం ఏం చెప్తుందో కొంతమంది బాగానే అంటున్నారు, కానీ అలా చేయట్లే. అక్రమం చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు వాళ్ళ గురించి. అలా మన జీవితం ఉండకూడదని కూడా వాక్యం చెలివిస్తూ ఉంది. తర్వాత ప్రభునందు ప్రియవనాలు ఇర్మియా గ్రంథము 48:10. ఇర్మియా గ్రంథము 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఎలా చేయాలి చెప్పండి, శ్రద్ధాభక్తులతో. చెప్పండి, దేవుణ్ణి కానీ దేవుని యొక్క సన్నిధి కానీ ఎవరైతే శ్రద్ధగా వెతుకుతారో వారు బహుగా దీవించబడతారు. మరి అశ్రద్ధ వహిస్తేనండి, చదువు సరిగా చదవలే, అశ్రద్ధగా ఉన్నారు, ఏమవుతారు, వ్యవసాయం సరిగా చేయలే, శ్రద్ధ వహించలే, ఏమవుతారు చెప్పండి, నష్టపోతారు. అలాగే మరి అన్నీ బాగానే తెలుసు మనకి, కానీ దేవుని కార్యాలు ఎలా చేయాలండి, శ్రద్ధగా. దేవుని సన్నిధికి వచ్చే విషయాల్లో కానీ దేవుణ్ణి మహింపరిచే విషయాల్లో కానీ ఎంత చెట్టుకి అంతగాలంటారు, ఎంత శ్రద్ధగా ఉంటే అన్ని దీవెనలు. చెప్పండి, శ్రద్ధాభక్తులు కలిగిన వారు చాలా దీవించబడతారండి. కాబట్టి ప్రియులారా, ఒకే మందిరానికి వెళ్తాం మనం, కానీ మనం వచ్చి మీరు వెళ్ళే మందిరాలు మీరు చూసుకోండి. దేవుని పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబం ఎలా ఉంది, మన కుటుంబాలు ఎలా ఉందో చూసుకోండి. వారు ఎప్పటికైనా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, బహుగా హెచ్చించబడతారు. ఈరోజు మేము మరి కామరవాడ దగ్గర ఉన్న ఉప్పలపాడులో దైవ వర్తమానం వచ్చామండి. మరి అక్కడ దైవజనులు ఆయన సాక్ష్యం చెప్పింది ఏంటంటే, ఆయన మరి కర్నూలు ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నారండి. ఆయన పేరు అక్బూల్ గారు. ఏం పేరు చెప్పండి. ఆయనకి 2 కుమారులు అంటండి. వాళ్ళ ఆవిడ గారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. వాళ్ళ పిల్లలకి ప్రతిరోజు కూడా ఎన్ని భాషలోనమ్మా మీరు విన్నారుగా చెప్పండి, ఎన్ని భాషల్లో బైబిల్ చదవాలి? 4 భాషలు. ఎన్ని భాషలు చెప్పండి? ఏమేంటండి, ఏ భాష చెప్పండి? తెలుగు, ఇంగ్లీషు, హిందీ. ఒరిస్సా ఏరియాలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ స్థానిక భాష. మనకు ఉండదు ఒకే ఒక బైబిల్. ఏ భాష అండి? కానీ కనీసము మనం చదవట్లేదు.
అలా చదివితే ఏం చేద్దంట వాళ్ళమ్మ, భోజనం కానీ టిఫిన్ కానీ పెడితే స్కూల్కి కూడా పంపిద్దంట. మరి మీ పిల్లల్ని మీరు ఉదయం లేట్గానే హోంవర్క్ చేసావా అని అడుగుతున్నారా, బైబిల్ చదవా అని అడుగుతున్నారా అని ప్రశ్నించారు మమ్మల్ని. మీకు కూడా ప్రశ్న వర్తించిద్దండి. అలా చేయడం వల్ల వాళ్ళ పిల్లలు ఏమైందంటే, ఓ పిల్లోడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడంట. ఎక్కడ చెప్పండి, జీతం ఎంత అండి? 16 లక్షలు నెలకి. నెలకెంత చెప్పండి? 16 లక్షలు. ఇంకో కుమారుడు ఎక్కడండి? ఇప్పుడు బెంగళూరు, ఇది వరకే లండన్, బ్రిటన్ అండి. మన తెల్లదోరలు వెళ్ళారు చూడండి, వాళ్ళ దేశంలో జాబ్ చేసి వచ్చారు. తర్వాత వాళ్ళు ఎన్నోసార్లు వాక్యం విన్నారు కాబట్టి మా సొంత దేశంలోనే మేము ఉండాలని పెద్ద కుమారుడితో దేవుడు మాట్లాడాడంటండి. ఆ వాక్యం చెప్పినటువంటి దైవ సేవకుడు, మరి మీలో మరి దేవుని పరిచర్యకి ఎవరు వస్తారంటే ఈ 16 లక్షల వచ్చి అయినా ఎత్తాడంటండి. మన ఆంధ్రాలో సేవ చేయడం అయితే మహా తేలిక, కానీ మరి ఒరిస్సాలో పరిచర్య చేయాలంటే ఎంత కష్టమో తెలుసండి. చాలా కఠినతరమైనటువంటి ఆ స్థలాన్ని ఎన్నుకుని అక్కడ పరిచర్య చేస్తున్నాడు. 16 లక్షలు నెలకు వచ్చే జీతాన్ని వదులుకుని దేవుణ్ణి ప్రేమించి దేవుని పరిచర్య చేస్తున్నాడు. అలాగే చిన్న కుమారుడు బెంగళూరు వచ్చి ఇటు ఉద్యోగం చేసుకుంటూ కూడా పరిచర్యలు ఎంతో సహకరిస్తున్నాడని ఆయన చెప్పుకుంటున్నాడండి. ఆయన మరి అది ఎంత ఘనత అండి. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుని కొరకు సమయం కేటాయించేవాళ్ళు, ఆయన మరీ పనిగట్టుకుని చెప్పాడు, దేవునికి ఎవరైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వారు అన్ని విధాలుగా ఆశీర్వదించబడతానని చెప్పారండి. పైగా అలాగ జీవించినటువంటి దేశాలు చిన్నవి అయినా కానీ అనేకులకు దీవునికరంగా మారినాయి అని చెప్పారు. అంటే దేవుని కార్యాలు ఎంత శ్రద్ధ వహిస్తే అంతగా మనకేం సంపాదించుకుంటాం మనము. ఆదికాండం 12:3 ఏం చదువుకున్నాం చెప్పండి. ఎవరు ఆశీర్వాదం ఉండాలి? నేను ఆశీర్వాదంగా ఉందును. మనం వచ్చాం దేవుని ఆశీర్వదించే దేవుడి దగ్గరికి వచ్చాం, ఏమీ పొందకుండా వెళ్తాం. ఏం ప్రయోజనం అండి? ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుడి దగ్గరికి వచ్చి ఏం పొందిందండి? స్వస్థత, దేవుని ప్రభావాన్ని పొందేలింది. ఆ గుంపులు జనం వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆయన తాగే ఏమీ ప్రయోజనం లేదు. మంచి దగ్గరికి ఇస్తారు, చోటుకే వస్తున్నారు, అసలు ఆయన దగ్గరికి వస్తున్నారు, అతి గతి లేనట్టు వెళ్ళిపోతారు. ఏం ప్రయోజనం అండి? దేవుడి నుండి ఆ పునరుద్ధాన శక్తి పొందాలి. మనలో ఏ లోటు ఉందో తెలుసుకుని వాటిని సరి చేసుకోవాలండి. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇర్మియా గ్రంథము 44:22. ఇర్మియా 44:22. బాబు తీస్తున్నావా? ఇర్మియా 44:22. సహింపలేకపోయి ఉండేను కనుక అది దుష్టక్రియలు, హేయక్రియలు ఎవరిలో అయితే ఉంటాయో వారు శాపగ్రస్తులుగా ఉంటారు. అర్థమైందండి? మన జీవితం ఇప్పటికీ కూడా ఆశీర్వదించబడలేదంటే సరి చేసుకోవాలి దేవుడి దగ్గర. మనలో ఉన్నటువంటి దుష్ట కార్యాలు, హేయక్రియలు చెప్పండి అమ్మా. మనలో ఏ క్రియలు ఉన్నాయి? దుష్టక్రియలు. దుష్టక్రియ అంటే దుష్టుడి కార్యాలు. దుష్టుడు ఎవరండి? అవి సాతానుగాడి క్రియలు మనలోకి వచ్చేసినాయి. హేయమైనటువంటి జీవితం మనలోకి వచ్చేసింది. వాటిని వదిలించుకుంటే తప్ప మనం ఆశీర్వదించబడలేమని ఈ వాక్యం మనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 23:10 అండి. ఇర్మియా గ్రంథము 23:10. అమ్మ అర్థమవుతుందా? దేశం ఎలా నిండి ఉందని చెప్పండి. ఇది చాలా ఘోరమైన మాట అండి. పలానా ఇల్లు అలాంటి విధాలుగా నిండి ఉంది, ఇంట్లో వాళ్ళందరూ అలాంటి వాళ్ళండి, పలానా గ్రామస్తులందరూ ఎలాంటి వాళ్ళు అంటే చెప్తే ఎంత బాధ అండి. ఈయనైతే దేవుడు ఏకంగా ఎవరితో దేంతో పోలుతాడండి? దేశమే నిండిపోయిందంట. దేంతో? ఎంత పాపమైన మాట అండి. వ్యభిచార క్రియలు బట్టి కుటుంబాలు ఆశీర్వాదం కోల్పోయాయి. ఆత్మీయమైన వ్యభిచారం. ఏ వ్యభిచారం చెప్పండి? ఆత్మీయమైనటువంటి వ్యభిచారులుగా మనం ఉండకూడదు. ఇదే మాట పేతురు గారు ఏం రాశారు? పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అది కూడా ఎవరు చూసి ఆశించు? మన ఏ పరపురుషుణ్ణి, ఏ పరస్త్రీని ఏం చేయకూడదు చెప్పండి అమ్మా. చెప్తారు, అర్థమైందా? మనం ఏ పరస్త్రీని కానీ ఏ పరపురుషుని కానీ ఆశించామా, ఏది ఆశించినా కానీ దేవుడు సహించడు.
దానివల్ల మనం ఎలా అయిపోతామండి? శాపం. చదవండి. పాపము మానలేని కన్నులంట. ఏ కన్నులు చెప్పండి? ఆ దేవుడు ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఎప్పుడు ఆయన మోసపోతే మన కళ్ళ నుండి ఇంకేమొచ్చేస్తుందంటండి? కొత్తగా పాపం పుట్టేస్తుంది. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకున్నాను రాయబడింది. చిన్న పాపము ఎంత కీడు చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మన కన్నులు ఎలా ఉండాలండి? 119వ కీర్తనలో ఈయన దావీదు గారు చక్కని మాట అడిగాడండి ప్రభుని. చూడండి ప్రియులారా, కన్నుల్ని ఎలా మార్చేసుకోవాలి మనము. 119వ కీర్తనలో గనక మనం గమనించినట్లయితే 119వ కీర్తన 18వ వచనం. అది నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. ఇలాంటి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మన కళ్ళు మంచియా? ఏమంటే దిష్టి బొమ్మలు పెడతారు ఎవరి కోసం? దెయ్యాల కోసం, భూతాల కోసమా, మన కోసమా? అమ్మా చెప్పండి. ఎదిరింటోడి కోసం, పక్కి చుట్టుపక్కల వర్క్ చేస్తారు కండి. ఎక్కడికి వెళ్ళా కానీ వాళ్ళు దాచుకుని దాన్ని మిమ్మల్ని లోపల కనబడకుండా అయ్యే కప్పేసి కట్టేస్తారా లేదండి? చెప్పండి. ఎవరి కోసం చెప్పండి? దెయ్యాల భూతాల కోసమా? అందరి కళ్ళు కంటే వీళ్ళ కళ్ళు అసలు మంచివి కాదు. వాళ్ళకి అర్థమవుతుంది కానీ నీ కళ్ళు గురించి నీకు అర్థం కావట్లే. ఏమండి? ఆరకు అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా ఏం పెడుతుంటారు? బిడ్డలకి ఏం పెడతారు? పిల్లలకి. ఎవరి కోసం? మనుషుల వల్ల ఎంత ప్రమాదం ఉందో వాళ్ళు తెలుసండి. కాబట్టి ప్రియులారా, అందుకని మనం ఎలాంటి ప్రార్థన చేసుకో, నేను పాపం మానలేని కళ్ళు కలనుండు ప్రభువా. పాపము మానలేని కన్నులు కాబట్టి నువ్వు ఇంకా సినిమాలు మానలే, నువ్వు తప్పుడు చూపులు ఇంకా మానలే, చూడకూడని వాటిని ఇంకా నువ్వు చూస్తున్నావంటే నీ కన్నులు ఏ కన్నులు చెప్పండి? చెప్పండి, చదివారు కదా అందరూ. బాబు చెప్పు. పాపము మానలేని కన్నులు కలిగి ఉన్నావా? మన కళ్ళు కూడా దేనికి వాడాలండి? పరిశుద్ధతకు. అందుకని ఇక్కడ ఈయన ఏమని ప్రార్థన చేసుకుంటాడంటే, ఈయన కూడా అలాంటి కళ్ళు కలిగినోడు కదండి. ఎవరో ఏం బాబాయ్ అన్నారా? బత్షెబాను చూశాడు. ఏ విధంగా చూశాడో మనకు తెలుసు. అలాంటి కాబట్టి ప్రభువా, నా పాప స్థితిని ఒప్పుకుంటున్నా, నా కళ్ళు మార్చేయి, సరిచేసేయి. ఆ కన్నుల గురించి 2 మాటలు చదువుదామండి, ప్రాముఖ్యమైనది కాబట్టి. ఇక్కడ 18వ చదువుదాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు కళ్ళు మూసేసుకున్నాడండి ఈయన ఏకంగా. ప్రభువా, నా కళ్ళు మంచిగా తెరితే తప్పుడు ఆటలకే నేను చూస్తున్నాను. దయచేసి నీ యొక్క వాక్యంకి వెళ్ళే నా యొక్క కనుదృష్టి మలుసుమని ప్రార్థన చేశాడు. మరి యోబు గారు ఏం ప్రార్థన చేసుకున్నాడండి? యోబు గారు నిబంధనే చేసుకున్నాడంటే ఏకంగా. ఎన్నో అధ్యాయం అది? యోబు గారు, దావీదు గారు, యోబు గారి గురించి కూడా ఏం రాయబడిందండి? చెడుతనాన్ని ఏం చేశాడంటే ఆయన. అమ్మ, యోబు గారు చెడుతనాన్ని ఏం చేశాడు? అంతకుముందు ఆయనలో కూడా ఉంది. ఆయన ఒకసారి చెడుతనాన్ని విసర్జించిన తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళలేదండి. దావీదు గారు కూడా తన స్థితి అర్థమైపోయింది. అమ్మో, నా కళ్ళు మంచి కాదు. మనం ఎంతవరకు ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఆడు కళ్ళు మంచి కాదు, కనబడి కూడా దాచేస్తా, అసలు మనవి కాదు, మంచిగా అసలు మంచిగా కళ్ళు మనవి. కాబట్టి ప్రియులారా, మనము దేవుడి మీద ఆధారపడాలి. కాబట్టి ఎన్నో అధ్యాయమ్మా? యోబు గ్రంథం 31వ అధ్యాయం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుందును, ఇతర స్త్రీని నేను ఎలాగ చూసుదును, అలాగ చూస్తే పరలోక రాజ్యులున్న దేవుని ఆజ్ఞ ఏ మగును, ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమో. దేవుని స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాం ప్రియులారా. నీ కంటికి ఏది నచ్చితే అది వినసంపకుండా నువ్వు చేసేస్తే అసలు స్వాస్థ్యం పోద్దాం. మనం చూసిందల్లా కావాలని పెద్దవి మన కళ్ళకే, మన మనసుకి. దానివల్ల ఏమైంది? కనబడినటువంటి శాశ్వతమైన ఎన్నో ఉన్నతమైనవి అవి చెవులకు వినబడవు. ఉందా లేదా? దేవుడిచ్చే అలా కన్నులకు గోచరం కావండి, అగోచరం అన్నీ ఉన్నాయి మన కొరకు దేవుడిచ్చేయి. నువ్వు శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటున్నావు. నీ కొరకు మంచి సాటి అయినటువంటి నీకు ఎలాంటి తగిన వ్యక్తిని దేవుడు సిద్ధపరుస్తాడండి. నువ్వు కక్కుతు పడితే అలాంటి నమ్మకమైన స్త్రీని కోల్పోతావు.
అలాగా నమ్మకమైన పురుషుని కోల్పోతావు, అలాంటి మంచి ఆస్తిని నువ్వు కోల్పోతావు. అందుకనే లోతు తన కన్నులు తెరిచంట. ఎవరి కన్నులు తెరిచాడు చెప్పండి? ఉందా లేదా బైబిల్లో? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా కాపాడి బాబాయ్? లోతు గారికి, నీకు కాదు, లోతు గారి ఎలా కాపాడి? సొదొమ గొమొర్రా పట్టణాలని చూశాడు. నీకు నచ్చింది కోరుకోమన్నాడా లేదా అబ్రహాం గారు? అంటే ఏం చూశాడండి? ఇలా చూసేపాటికి చక్కగా వెళ్తుందట నది. ఏమన్నా చెప్పండి? యోర్దాను నది పక్క చక్కగా సొదొమ గొమొర్రా దేవుని తోటలా కనబడుతుందట. దేవుడు ఆశీర్వదించిన తోటలా కనబడుతుందట ఆయనకి. కానీ ఆ లోపల ఉన్నదంతా పైకి ఎలా కాపాడుతుంది? పచ్చగా చూడముచ్చగా కాపాడుతుంది. లోపలదంతా కూడా సరిలేదు. రాజులు 2వ గ్రంథంలో కూడా ఒకటి మాట చూస్తే, రాజులు 2వ గ్రంథము, మీకు ఎక్కువ మాటలైనా సరే అర్థం అవ్వాలి కాబట్టి ఇన్ని విషయాలు చూపించాల్సి వస్తుందండి. చూపించినయే 10 సార్లు చూపించడానికి చాలామంది గ్రహింపులోకి రావట్లేదు. రాజులు 2వ గ్రంథంలో 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణము ఉన్న చోటు ఎలా కాపాడుతుందండి? రమ్యమైనదని మా ఏలిన వాడమైన నీకు కూడా కనబడుతూ ఉన్నది. చూడడానికి బాగా కాపాడుతుంది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి కూడా ఏమైపోయిందంటే నిస్సారం అయిపోయింది. కొంతమంది చూడ్డ భలే అంటారండి. మరి పెళ్లి కూతురు భలే నచ్చేసిందంట అంటారు కొంతమంది. ఎలా నచ్చేసిందంట? కానీ బుద్ధి మంచిది కాదు, నీళ్లు మంచివి కాదు, సారం లేదండి. సారం లేదు, ఏమి లేదు. అంటే అర్థమవడానికి ఇవన్నీ పోల్తున్నామండి. చూడ్డాన్ని మట్టుకు ఎలా కనపడతారండి? మనం కూడా అంతే. కొంతమంది భలే నమ్మకమైన విశ్వాసలా కనపడతారు పైకి, కానీ లోపల అసలు జీవితం చూసుకోండి. చూడండి పైకి ఎలా కనపడుతుందా? నీకు కూడా సేవకులు కూడా కనపడుతున్నాడు కల. ఈ పట్టణమున్న చోటు ఎలా కనపడుతుంది చెప్పండి? రమ్యమైనదని మా ఏలినవాడు నీకు కూడా చూడడానికి బాగానే కనపడుతుంది, కానీ బుద్ధి మంచిది కాదు. ఏం మంచిది కాదు చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలండి. దాని గుణం మెరగక తెచ్చి వంట చేశారని కూడా రాయబడింది. అందువల్ల భూమి కూడా ఎలా అయిపోయింది చెప్పండి? చాలామంది కుటుంబాలు నిస్సారంగా లేవండి, సారవంతంగా ఉండయా కుటుంబాల్లో? విషాదాలు ఎక్కువ ఉండయా, సంతోషకర కుటుంబాలు ఎక్కువ ఉండయా? ఎవరి ద్వారా వచ్చిందంటే మనం స్వయంకృత అపరాధం తెచ్చుకున్నవి. దేవుని సలహా అడగలేదు. బుద్ధి ముందు నాది మంచిది కాదని ఎవరు అనుకోరండి, పక్కోళ్ళ మీదే తోసేస్తుంటారు అన్నీ. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా నిస్సారంగా విషాదంగా మన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం మా చిన్నపాటి నరకప్రాయంగా ఎందుకు మారిపోయినాయి అంటే మన బుద్ధులు మంచివి కాదు. మన కళ్ళు మంచిగా చెప్పండి? మన నోరు మంచిదా? నోరు మంచిదైతే, కళ్ళు మంచి అయితే చెప్పండి. కాబట్టి సంసారాలు పాడైపోతే కారణం కళ్ళు మంచిగాకే, పచ్చని కుటుంబాలు వాచరుగా, అలాగా రకరకాలు ఉంటాయండి. మనం వినే మాటలు కూడా చెప్పిందల్లా ఏదో పేరుతో అది నిజమానని కూడా అనుకుంటామండి. అలాగా మనం భావించకూడదు. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, లేఖన భాగాల్లో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా 17:5 త్వర చదవండి. ఇర్మియా 17:5. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఉదాహరణకు ఒక సిస్టర్ గారి గురించి చెప్తానండి. ఒక పాపకి కుటుంబంలో నేపథ్యం అనేది ఏమి లేదు, తినటానికి సరైనటువంటి ఆహార పదార్థాలు లేవు, అరకొర పరిస్థితి. మొత్తానికి ప్రభువుని నమ్ముకుంది, చక్కని సంఘం, దైవ సేవకులు, తోటి సంఘస్థులు ఎంతోమంది ప్రార్థన చేసి ఆ బిడ్డ కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తే దేవుడు చక్కని సంసారాన్ని, మంచి కుటుంబంలో, ఉద్యోగం ఉన్నటువంటి కుటుంబంలో మరి చక్కని వివాహం జరగబడింది. అంతకుముందు దివారాత్రులు పాపం ప్రార్థనకు వచ్చి రకరకాలుగా దేవుడి బిడ్డలతో సహవాసం కలిగి ఉండి దేవుని సన్నిధిలో మందిరం ఊడ్చే విషయంలో కానీ సహకరించే విషయంలో ఎంతో చక్కగా ఉండేది. పెళ్ళైపోయిన తర్వాత గొప్ప కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఓ స్థాయి పెరిగిపోయింది. భర్త ఎవరు చెప్పండి?
గవర్నమెంట్ ఉద్యోగి చెప్పండి. ప్రార్థన కొత్త మానేసిందండి వాళ్ళ ఏరియాలో. ఎక్కడ మానేశారు చెప్పండి? ఇప్పుడు ఎవరినెవరిని ఆధారం చేసుకుంది? చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథం ఏముంది? నరులను ఆశ్రయించి శరీరాన్ని తనకుండా ఇక నాకు దేవుడితో పని ఏంటి, ఇంక అవసరం ఏముంది? ఆ పరిస్థితిలో దేవుడిని ఆశ్రయించడం మానేసింది. అలా ఉండొచ్చండి మనం. మరి ఎక్కువ దగ్గర అవ్వాలి వద్దా దేవుడికి? దేవుడు, నేను నిస్సహాయ పరిస్థితిలో చిన్నగా నేను దేవుడిని సేవిస్తేనే, నాకు తెలిసిన పరిధిలో సంఘంలో కొంత పనిచేస్తే నాకు ఇంత గొప్ప స్థాయి దేవుడిచ్చాడు. మరి ఎక్కువ నమ్మకంగా ఉంటే నా భర్త, నా కుటుంబం, దేవుడిచ్చేటువంటి సంతానం తరతరాలుగా ఇంకెంత దీవించబడద్దు అన్నట్టుగా మరి ఎక్కువ దేవుడిని ఆశ్రయించాలండి. అలా ఆశ్రయించిన కుటుంబము నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువు, నీవే ఆశీర్వాదకరంగా ఉందువు. కాబట్టి ప్రియులారా, మన కుటుంబంలో మనం అలా ఉండాలి. దేవుడిని ఆశ్రయించడం వల్ల, దేవుడిని నమ్ముకోవడం వల్ల కొంత ప్రయోజనం, శాపం తగ్గి కొంచెం ఆశీర్వదించబడ్డాం. ఆశీర్వాదాలు పెంచుకోవాలా వద్దా చెప్పండి? ఎక్కడ తాగిపోవాలా? కొంత దేవుడు మేలు చేసేపాటికి మంచి ఇల్లు ఇచ్చాడు, ఇక ఆ ఇంట్లోని బయటికి రారు. మందిరానికి ఆ రేకుల షెడ్లోకి ఎవరు వెళ్తారులే? ఏసీ ఉంది అంటే మిమ్మల్ని కాదు సార్, మాకు ఏసీ ఉంది, లేదంటే ఇంట్లోని బయటికి వెళ్ళబోద్ది కట్టికంట బయట ఆ రేకుల షెడ్లు ఎవరు ఉంటారనక అలా టీవీలో చూద్దాం అనుకుంటే కొంతమంది నిరాశ అలాగా సమయం గడిపేరా. మనం ఎప్పుడైనా సరే, ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితులు అయినా సరే మనం ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? నరులను నమ్ముకున్నటి కంటే ఈ నరులు ఎప్పుడు తేలిపోతారా అంటే హాస్పిటల్లో చేరిన తర్వాత అప్పుడు చూడండి వాళ్ళ సంగతి. మీరు ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నరులు ఎంతవరకు మనం సహకరిస్తారో అప్పుడు చూడండి మీరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు కష్టాల్లో వదలడు చెప్పండి, శ్రమల్లో వదలడు, సంతోషంలో వదలడు. ఎప్పుడు కూడా ఇదిగో యుగ సమాప్తి వారు సదాకాలము నీతో కూడా ఉంటాను. అంతేకాదు తెస్సలోనికీ రాసిన పత్రికలో ఉంటుంది, ఆయనతో పాటు సదాకాలం మనం ఉంటామండి. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. యెహోషువ గ్రంథము చూడండి ప్రియరా, చాలా ప్రాముఖ్యమైన మాట. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన మాట ఉంటుందండి. 6:18 చదవండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలనకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేదురు గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. ఏది దేవుడు ఇది దేవునికి ఇష్టం లేదు అని చెప్పాడో దాన్ని కనీసం మనం టచ్ చేయకూడదండి. అర్థమైందండి మీకు? దేవుడు ఏదైతే ఇది శాపగ్రస్తమైంది, ఇది శపించబడింది, ఇది మీకు కీడు చేద్ది. కరెంటు ఉన్న కాడ ఒక బొమ్మ ఉంటుంది. ఏ బొమ్మ చెప్పండి? ఏం బొమ్మ అండి? పుర్రె బొమ్మ. దేవుడు మేము దీవించిన కరెక్ట్గా చెప్పారండి. ఏ బొమ్మ ఉంటుందండి? అపాయము. ఇంగ్లీష్లో ఏముంటుందండి? డేంజర్ అని రాయబడి ఉంటుంది. ఏమైందో జస్ట్ ఇలా టచ్ చేస్తానంటే చెప్పండి, స్పాట్లు ఏమైపోతారు చెప్పండి? స్పాట్ డెడ్ అంతే. అలాగనే విషాన్ని ఏమైందో జస్ట్ కొంచెం ఇలా టచ్ చేస్తానంటే ఏమైందండి? పాము దగ్గరికి వెళ్తే ఏం చేద్దాం? కాలు దగ్గర పెట్టండి, ఏమైంది చెప్పండి? మరి పాపం అంటే పాముకు జడతారు కానీ పాపాన్ని జడరండి మనల్ని. దేని జడుతున్నారు చెప్పండి? పాము కాటు డేంజరా, పాపపు కాటు డేంజర్ అండి? అమ్మా చెప్పండి. పాము కాటు అయితే ఒక బతికి ఏమైనా అవకాశాలు ఉంటాయి. పాపపు కాటుకి ఏం చెప్పండి? మనం ఆ పాపపు కాటుకి మనం సర్వనాశనం అయిపోతున్నాం. కాబట్టి పాపం ఎంతవరకు కీడు చేస్తుంది? బతుకున్నంతకాలం కీడైతే పోనీ అనుకోవచ్చు, చచ్చిపోయిన తర్వాత కూడా వదలదుగా. పాతాళం ఎవరిని పట్టుకుంటుందంట? పాతాళము పాపం చేసి ఇక్కడ కూడా చచ్చిపోయినప్పుడు అక్కడితో క్లోజ్ అయిపోతే పర్లేదు, చచ్చిపోయిన తర్వాత కూడా వదలదు ఏంటంటే పాపము. అందుకని దాన్ని వదిలించడానికి ఎవరు దిగి రావాల్సి వచ్చింది? పాపం వల్ల శాపగ్రస్తులు అయిపోయాం మనం. మన శాపాన్ని వదిలించడానికి దేవుడే దిగొచ్చి తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అందుకని చెప్పించబడిందా కొంచెమే అప్పుడప్పుడు చూస్తున్నానండి. ఏంటి చెప్పండి? సీరియల్ అప్పుడప్పుడు అంటండి. మా ఊర్లో ఒక ఆయన ఉండేవారు, పేరు చెప్పనండి, పొగాకు నవ్వులేవాడు. ఏం నవ్వులేవాడు చెప్పండి? పెద్ద ఆయన. వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన జరిగేది. మళ్ళీ ఎవరింట్లో ప్రార్థన జరిగేది చెప్పండి?
పళ్ళు తీపులు వస్తున్నాయండి అయ్యారండి, ఒకేసారి మానలేకపోతున్నాను వాడు. ఏం చెప్పాలండి ఇక? పాపం చాలా మంచివారండి, పాపం ఎంతో సమర్పణ కలిగిన వాడు, వచ్చిరాని ప్రార్థన కూడా చక్కగా చేసేవాడు, అన్ని జనుల్లో రక్షించబడిన వ్యక్తి అండి. ఏంటంటే చెప్పండి, ఏంటంటే తాతయ్య గారు అంటే ఏమన్నారు చెప్పండి? ఇక ఏం చెప్పాలో మాకు అర్థమయ్యేది కాదు. నేను మట్టుకు అందరూ ఏమనోళ్ళు కాదు, నేను మట్టుకు నరకానికి వెళ్తానని చేస్తాను ఉండండి. పోనీ ఇక్కడ బాగానే లైన్ అయింది కానీ నరకానికి వెళ్తారేమో చూసుకోండి అనివ్వండి. పాపం నేను ఒక్కడే అనివ్వండి, మిగిలిన అనివాళ్ళు కదా పాపం. తర్వాత మనం త్వరగా ముందుకెళ్ళిపోతాం. ఆ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 26వ వచనం అండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు కాబట్టి నేను చెప్తున్నానండి. మనం ఆశీర్వదించబడాల్సిన మనము ద్వితీయోపదేశ కాండం 7:26. మన పిల్లల అందరి ఇంట్లో టీవీలు ఉన్నాయి. మన ఇంట్లో మన ఊరిలో అందరికంటే పెద్ద టీవీ తెత్తావా సత్తావా అని దెబ్బలాట పెట్టుకుంటారు. ఏం చేయాలి మనం? మన ఆదాయం లేదంటే బోడంత ఆదాయం ఉంది. నేను ఒక రోజున వెళ్ళి టీవీ చూస్తాకి వెళ్తే తలుపులు వేసేసుకున్నారు, నువ్వు తెత్తావా సత్తావా ఆడదామడాయి. ఏమంటది? వాళ్ళకంటే మటుకి పెద్ద ఆడతాయి. మరి ఏం చేయాలి చెప్పండి? వాక్యం ఏం చెప్తుందండి? దాని వలే నువ్వు వారి వలె నువ్వు చదవండి, మాట చదవండి, ఇష్టం లేదా? దాని వలె నువ్వు శాపగ్రస్తుడు కాకుండానట్లు హేయమైనది నీ ఇంటికి తేకూడదు. అది ఏదైనా వస్తువైనా ఏదైనా సరే హేయమైన ఏవి కూడా మన ఇంటికి తేకూడదా? కొంతమంది అన్నిలు వారి గొప్పతనం కోసం ప్రదర్శించుకోవడం కోసం వాళ్ళు ఎక్కడి వరకే తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో ఆ పద్ధతిలో మనం వెళ్ళొచ్చండి. ఏమాత్రం కూడా మన పాలవుతూ మనం కూడా ఏమవుతామండి? ఖచ్చితంగా శాపగ్రస్తాం. మాకు తెలిసిపోతుంది కూడా. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడి అది గొప్పగా కనబడినా కానీ నువ్వు నీ ఇంటికి తేకూడదు. నువ్వుతో పాటు నీ ఇంటి వాళ్ళు కూడా శాపగ్రస్తులు చేయడానికి వీల్లేదు. స్పష్టంగా రాయబడిందండి. దీనికంటే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 27:17. ద్వితీయోపదేశ కాండము 27:17. తన పొరుగువారి యొక్క సరిహద్దు రాయి తీసివేయువాడు శాపగ్రస్తుడు. మనకి దేవుడు కానీ పితరులు కానీ ఎంతవరకు ఇచ్చారో అంతవరకు ఆ పరిధిలో ఉండాలా, పక్కన ఆక్రమించుకోవాలండి? అమ్మా చెప్పండి. సరిహద్దు రాయి తీస్తే ఎంత పాపం అండి? అలాగా అంటే మనకి దేవుడిచ్చిన దాంట్లోనే తృప్తి పొంది ఉండాలి తప్ప కక్కుర్తి పడితే ఏమైపోతాం చెప్పండి? మనకి పాపం అది కూడా కొంచెం పొందితే మనకి కుటుంబానికి ఉపయోగపడుతుందని చేస్తాం. నువ్వు ఆ కుటుంబానికి మేలుగా చేసేది ఏం చేసినట్టు చెప్పండి? శాపం తెచ్చినట్లు. ఉదాహరణకి ఏలీ గారి శిష్యుడు ఎవరు చెప్పండి? ఏలీ గారి శిష్యుడు ఎలీషా గారు ఎన్నింతలు ఆశీర్వదించబడ్డారు? 2 యోబు గారు కూడా ఎన్నింతలు ఆశీర్వదించబడ్డాడు? 2 మరి ఇప్పుడు ఎలీషా గారి శిష్యుడు ఎవరు చెప్పండి? గేహాజీ. మరి గేహాజీ గారు అదే ప్రకారంగా అయితే 4 పొందాలి కదండి. ఎన్నంతలు? కానీ ఏం తెచ్చుకున్నాడు? కుష్టు. తెల్లని కుష్టి తెచ్చుకున్నాడండి. ఎంతకాలం అంట? జీవితాంతం అయితే పర్లే, తరతరాలు. ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? ఆ డబ్బు. ఎలీషా గారు నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు. మా ఎలీషా గారు అక్కడ లేకపోతే నాకన్నా కావాలిగా, నా బిడ్డలు ఎలా పోతారు ఈయనతో పాటు ఉంటే, ఈ బట్టనెత్తంతో ఉంటే నా పరిస్థితి ఏంటి, నాకు కూడా ఈయనైతే బట్టనెత్తి మొత్తం నిండుగుండా ఇద్ది అని అటుగా ఆలోచించుకుని కుటుంబ సభ్యులు పాపం మేలు చేద్దాం అనుకున్నాడు. ఆయన కొంత తీసుకెళ్ళి ఈయన తెలవకుండా ఇంట్లోకి తాళన పోతారు అనుకున్నాడు. కానీ రివర్స్లో ఏమైందండి? ఏమైంది? ఆ మాట చూస్తారా? అర్థమైపోయిందా మీకు? చెప్పండి. చూడండి, రాజులు 2వ గ్రంథము. అందుకనే మన ఇంట్లో కూడా ఏది పడితే తేకూడదు. మా పిల్లలకు గొప్పవాళ్ళు అయిపోతారు, లేదంటే చూడతా బాగుడదు అన్నట్టుగా అలాంటి పనులు, కక్కుర్తి పనులు మన దేవుడు దన్నవి చేయకూడదు. అలా చేస్తే చాలా ప్రమాదంగా మారుతాయి. 5వ అధ్యాయం అండి, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనం. 5:27. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె
తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటుండి బయటకు వెళ్ళి దైవ సేవకుడి దగ్గరికి వచ్చి వెళ్ళి వాళ్ళు ఆశీర్వాదాలతో వెళ్ళాలి, కానీ శాపంతో వెళ్ళాడంటే ఎంత ప్రమాదం అండి. అందుకనే మనము దొరికిందల్లా తీసుకొచ్చి ఇంట్లో పెట్టకూడదు. ఇప్పుడు ఈ జనాలు ఏమిటంటే ప్రీ పినాయిలోళ్ళు ఒకటి కొంటే 5 ఫ్రీ. ఎన్ని చెప్పండి? ఫ్రీగా బాగా అలవాటు పడిపోయారండి. ఫ్రీగా ఇచ్చేవాడు ఎవడు చెప్పండి? సాతానుగాడి మట్టికి ఇవ్వగలరండి ఫ్రీగా. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఫ్రీగా ఇచ్చింది ఒకటే, ఆయన ఇచ్చుకోవడం అది ఒకటే ఇచ్చాడు. మిగిలినది ఏది ఫ్రీ కాదు. రక్షణ అయితే ఉచితం, కానీ పరలోక రాజ్యం ఉచితం అండి. రక్షణ అయితే ఫ్రీయే, కానీ నిత్యజీవం ఫ్రీ కాదండి. ప్రార్థనకు రావడం మనకు ఇక్కడ ఫ్రీగా అన్నీ దొరకవచ్చు, కానీ శాశ్వత కాలం ప్రభుత్వం ఉండాలంటే కొంత బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంత చదువుల మాట ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండ 27వ అధ్యాయంలో తల్లిదండ్రుల గురించి ఒక మాట ఉంటుంది, చూడండి. ఉందా? ద్వితీయోపదేశకాండ 27వ అధ్యాయంలో తల్లిదండ్రుల గురించి 16 చదవండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు. అమ్మా, మరి తల్లిదండ్రుల్ని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అని చెప్పండి. మన తల్లిదండ్రుల్ని సన్మానిస్తే ఏం జరిగిద్దంట? చూడండి, ఆ మాట ప్రాముఖ్యమైనది కాబట్టి చదవాలి. ఎక్కడ ఉంటుంది అది? ద్వితీయ 2 సార్లు ఉంటుందండి, తీయండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మాని. చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తున్నారండి. ఏమంటే తల్లిదండ్రులది ఏదైనా పిల్లలు లాగేసుకుంటారు లేదా? మొత్తం మా నాన్నదే కానీ మా అమ్మది కానీ ఏదైనా నాదే అని అనుకుంటారు. కానీ పిల్లలు ఏదైనా సంపాదిస్తే తల్లిదండ్రులు ఇది మా అబ్బాయిది కాబట్టి నాదని అనలేకపోతున్నారండి. అనగలుగుతారా? కొత్త బండి ముట్టుకోవద్దు అంటారు ఎవరో. తల్లిదండ్రులు ఇలా ముట్టుకుంటే కూడా ఇదంటే మచ్చలు పడితే ఏమంటారు చెప్పండి? మాసిపోద్ది అంటారండి. చాలామంది అలా లేరా? కొడుకోలే అంటే కూతురు ఏదన్నా సంపాదించిందంటే వాళ్ళ జీవిత భాగస్తులు ఉంటారు, వాళ్ళు ఊరుకోరు. కొడుకు అయితే కోడలు ఊరుకోదు చెప్పండి, కూతురు అయితే అల్లుడు ఊరుకోడు. ఇది మాది అన్నట్టుగా ఉంటారండి. కానీ తల్లిదండ్రులు సంపాదించే ప్రతి దాంట్లో ఎర్రనయ్య పైసా కూడా మాదే అనుకుంటారు. ఇదేంటండి? అందుకని ఇక్కడ ప్రియులారా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, నీ తల్లిని చెప్పండి. తల్లిదండ్రులు అన్నదా తండ్రి తల్లి అని ఉందా? అది కూడా లిస్ట్ చాలా బాగుంటుందండి దేవుడిది. సన్మానిస్తే ఏం జరిగిద్ది, నిర్లక్ష్యం చేస్తే ఏం జరిగిద్ది? అమ్మా, మన తల్లిని కానీ తండ్రిని కానీ నిర్లక్ష్య పెడితే ఏం జరిగింది చెప్పండి? శాపగ్రస్తులు అయిపోతాం. అదే వారిని సన్మానిస్తే ఏం జరిగిద్ది అంటే 3 ఉంటాయండి ఇక్కడ. చూడండి 16 రోజులు ఏమున్నాయి? దీర్ఘాయుషు, తర్వాత ఏంటి చెప్పండి? క్షేమము. 3వది ఏంటంటే నీ దేవుడే నీకు అనుగ్రహించే దేశము. అంటే మనల్ని ఎక్కడి నుంచి ఎన్ని అనిపించేలా చేస్తారు. 3 రకాల ఆశీర్వాదాలు పొందుతామండి. శాపాన్ని కూడా లేకుండా చక్కగా ఉండగలుగుతాం మనం. కాబట్టి ప్రియులారా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల క్షేమాన్ని కోరుకోరా? మరి పిల్లలు కూడా తల్లిదండ్రుల క్షేమాన్ని కోరుకోవాలో వద్దా చెప్పండి? ఇవి 2 జరిగితే మన జీవితంలో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు ప్రయోజకులుగా దీవించబడేవారుగా పిల్లలను మోసుకుని వస్తారు. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? మందిరానికి. అమ్మా చెప్పండి, మీరు తీసుకొస్తలేదేమో. కానీ వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఎందుకులే ఇంటికాడ ఉండు, మీరు ఇల్లు వస్తానంటారు. మరి భారంగా మారిపోతారు, అవునా కదా? వాళ్ళు మిమ్మల్ని మోసుకుని సైకిల్ మీద తీసుకొచ్చారు కాబట్టి మీరు బండి మీద కుదరకపోతే కారులో తీసిరండి. ఎక్కడికి? మీ తల్లిదండ్రుల కోసమే మీరు ఏం కొనాలి చెప్పండి? కారు కొనాలి. ఎందుకంటే బండి మీద కూర్చోలేరుగా చెప్పండి. మరి వాళ్ళైతే 2 పిల్లలైనా 3 పిల్లలైనా మొత్తం అందరూ మొయ్యడమే పని వాళ్ళ పని. కాబట్టి అర్థం చేసుకోవడానికి మాట చెప్తున్నాను. కాబట్టి మాట చదవడం ఒకసారి
ద్వితీయోపదేశకాండం 5:16. ఆ, 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 ఆ. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మన జీవితంలో శాపగ్రస్తులుగా ఒకవేళ పుట్టినా, శాపగ్రస్తులుగా మన జీవితం ఇప్పటి వరకు ఉన్నా కానీ, శాపగ్రస్తులుగా శపించబడిన వారుగా కనుక చచ్చిపోయామా చాలా ప్రమాదం. మత్తయి సువార్త 25:41 అండి. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన తన ఎడమవైపున ఉన్న వారిని చూసి, ఎవరని పిలుస్తున్నారు చెప్పండి? శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అందుకనే ప్రియులారా, మరలా ఎందుకని నిన్ను వచనాలు చెప్పామంటే, శాపగ్రస్తులుగా ఆ శాపాలు అలాగే ఉంచుకుని శపించబడిన వారు కనుక ఒక్కసారి కన్ను మూసావు అనుకోండి, ఎక్కడికి వెళ్తామండి? నిత్యాగ్నిలోనికి. అది దేవుడికి ఇష్టమా లేదా? ప్రియులారా, మనం ఎవరూ నరకానికి వెళ్ళడానికి దేవుడికి ఇష్టం లేదు. అందుకని ఆయన నీకోసము శాపగ్రాహుడై నిన్ను ధర్మశాస్త్రం యొక్క శాపంలో నుండి విమోచించాడు. కాబట్టి ప్రియులారా, మరి ఇప్పుడు ఆశీర్వాదాల గురించి త్వరతర కొన్ని విషయాలు చూసుకుని మనం ముగించుకుంటాం. మరి ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి చూడండి ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాలు. త్వరగా ఆశీర్వాదాల గురించి కొన్ని విషయాలు చూసుకుని మనం ముగించుకుంటాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాలు. యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించాడు. ఎందువల్లండి? దేవుని మందసం వారింట్లో ఉంది. మరి మన ఇంట్లో ఎవరు ఉండాలి చెప్పండి? ప్రభువు ఉండాలి. ఇది క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉండాలి. నీ ఇంట్లో ఎవరు ఉన్నారంటే ఏం చెప్పాలండి? మా అమ్మ, మా నాన్న, నేను అంటారు. మా దేవుడు అని ఎవరో చెప్పరు. చెప్తారా? ఏమండి? మనమే దేవుని ఆలయం, అంతే కదండి సార్. నీ హృదయంలో ఎవరున్నారంటే ఏం చెప్తారండి? యవనస్తుల హృదయాల్లో ఎవరున్నారో చూసుకోండి. ఇప్పటికీ పెద్దోళ్ళు అయినా కానీ ఆ పాతోళ్ళు ఇంకా ఉంటారండి, మర్చిపోలేరు. అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరి హృదయంలో ఎవరుండాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, పరిశుద్ధాత్ముడు మాత్రమే ఉండాలి. ఆయన గాక ఇంకెవరన్నా ఉన్నారా? అటు నుండి అట్టే ఎక్కడ చెప్పండి. కాబట్టి మనం చాలా జాగ్రత్త పడదాం. ఇప్పుడు ఓబేదెదోము గారు వారి కుటుంబ సభ్యులు ఆశీర్వదించబడ్డ కారణం ఏంటంటే, దేవుని మందసం ఎక్కడుంది చెప్పండి? వారింట్లో ఉంది. తర్వాత లేఖనాల్లో కనుక మనం గమనించినట్లయితే ఆది కాండము 26:3. ప్రియులారా, ప్రార్థనకు వచ్చేవాడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ దేశం అందులంటే ఈ ఊర్లో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎలా ఉండాలని చెప్పండి? పరవాసిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు తోడై ఉండి, అది ఎక్కడుంటే అక్కడ పాతికిపోయి ఉంటారండి మనవాళ్ళు. ఎలా ఉండాలి చెప్పండి? పరవాసి, పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా మనం ఉంటే ఆశీర్వాదాలు అనంతంగా ఉంటాయండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14 వచనం అందరూ చదువుదాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 14 వచనం. అందరంటే ఆయన ఒక్కడే చదువుతున్నారు. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా, ఇది దేవుడి కోరికండి. మనందరికీ కూడా అన్నిటికంటే పెద్ద పరీక్ష అండి ఇది. సమస్త జనుల కంటే అందులో ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ఉండాలి లేదా? ఏమా పెంత ఏం చేస్తున్నారు? సమస్త జనముల కంటే నీవు, ఆ నీవన్న వ్యక్తి ఎవరై ఉండాలి చెప్పండి? నేను. దైవ సేవకుల కంటే కూడా ఎక్కువ ఆశీర్వదించబడాలనే విశ్వాసంలో పట్టుదలతో ఉండాలండి. అప్పుడు మనం ఆలోచించుకుంటాం, పలానోళ్ళు మాకంటే ఎక్కువ దీవించబడ్డారు, కానీ వీళ్ళకంటే మరి ఎక్కువ దేవుడు నన్ను ఆశీర్వదించగలని నమ్మాలి మనం. అందుకని ఇక్కడ సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. అలాగనే ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇలాగా చూసుకుంటే మనకు అన్ని సుపరిచితమైన లేఖన భాగాలే. ఆది కాండము మరి
మనం అబ్రహాం గారి గురించి ఏం చదువుకున్నామంటే నీవు ఆశీర్వాదకరంగా ఉండు అన్నాడు. మరి ఇస్సాక్ గారి జీవితంలో ఏం చదువుకున్నామండి? నువ్వు పరవాసిగా ఉంటే ఏం చేయబడతావు చెప్పండి? నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. మరి ఏళ్ళ కొడుకు సంగతి ఏంటి? యాకోబు గారు. ఆదికాండము 30 ఆదికాండము 30 నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా. ఇది దేవుడు నమ్ముకున్న సువార్త చేసేవారి పాదాలు ఎక్కడంటండి అమ్మా? ఎక్కడ? సువార్త చేస్తేనే అంత పర్వతాల మీద సుందరం అంట. దేవుడు బిడ్డల్ని ఎందుకు పిలిపించుకుంటారు అందరూ ప్రార్థన పెట్టుకుని? ఎందుకు చెప్పండి? ఏమండి, అంతకుముందు మనం ఎక్కడ అడుగు పెట్టాడు అయిపోయాడు, ఐరన్ లెగ్ గారు అని పేరు పెట్టారు అంతకుముందు మనకి. ఇప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత ఫలానా వ్యక్తి మట్టి ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనని అంటూ ఉంటారు. ఎందుకనండి? ఆ యాకోబు గారి కాదు, మనం ఎక్కడ అడుగు పెట్టినా మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ మనతో పాటు ఎవరుంటారు చెప్పండి? మన ప్రభు. అంతకుముందు మనతో సాతానుగాడు ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ అగ్గి, ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు, ఎక్కడికి వెళ్తే అక్కడ శాపాలు, నష్టాలు. కానీ ఇప్పుడు మనతో ఎవరున్నారు చెప్పండి? మన ప్రభు వారు ఉన్నారు. కాబట్టి నీవు అడుగు పెట్టిన చోటెల్లా ఎలా మారిపో చెప్పండి? ఆశీర్వాదాలు. అందుకని ప్రభు బిడ్డలను పనిగట్టుకుని పిలిపించుకుంటారు. ప్రార్థన పెట్టుకున్న కూడా తెలిసిపోద్ది. నమ్మకమైన ప్రార్థన వాళ్ళు ఎవరో, డూప్లికేట్ ప్రార్థన వాళ్ళు ఎవరో, నమ్మకంగా ప్రభువుని సంతోషపరిచి ప్రభు ద్వారా దీవించబడి ప్రభు ఆ వ్యక్తికి తోడై ఉన్నారు అనుకున్న ప్రతి ఒక్కరి విషయంలో అర్థమైపోద్ది మిగిలిన వాళ్ళకి. 7 వేసి ఒక యూదుని సెంగు పట్టుకుని ఏమంటారంట? మనకు అవన్నీ తెలుసు అండి. అలాగ మనందరి జీవితంలో నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము కూడా నేతిలో పడినట్లు, ఆశీర్వదించబడినట్లుగా మన యొక్క పాదాలు కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి చెప్పండి? నీ వాక్యము ఎంత అయిందేమో టైం చూశారు కదా. నీ ఎవరైతే దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడుచుకుంటారో వారు పాదాలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా. మన పాదాలు మనం అలా మార్చేసుకోవాలండి. ఎవరు సహాయం చెప్పునా? నీ పాదాలు ఆశీర్వాదమే, నీ కళ్ళు అంతకుముందు జుట్టు కళ్ళు నీ ఇప్పుడే కళ్ళు అండి అమ్మా. ఎలా మారిపోవాలి? అంతకుముందు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అయిపోయింది అన్నవారు. ఇప్పుడు ఎలా మారిపోవాలండి? ఫలానా డాక్టర్ గారి దగ్గరే ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నామని నేను ఒకసారి కుమారమ్మ గారిని అడిగితే ఏమని చెప్పారు? సలవహస్తం అంటండి. ఏ హస్తం మంచిదంట? డాక్టర్ గారి హస్తం మంచిదా ఏమండి? మరి నీ హస్తం సంగతి ఏంటో? డాక్టర్ కంటే ఫలానా మంచి హస్తం కలిగినటువంటి వారికంటే ఎక్కడైనా ఏదైనా పుణ్యకార్యం జరగాలంటే అమ్మో ఆమె చెయ్యాలి అంటారనరా? వాళ్ళ పుణ్య స్త్రీలు అంటారు అనుకోండి. వాళ్ళ వేరు. మనోళ్ళు కూడా అర్థమైపోద్ది. నువ్వు కాదు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఫలానా హస్తాలు ఎలాంటి చెప్పండి? దేవుని హస్తాలు ఎలాంటి అండి? ఆశీర్వదించే హస్తాలు. ఆయన హస్తాలు ఎలాంటి చెప్పండి? ఆయన కుడి హస్తంలో నిత్య సుఖాలు ఉన్నాయి అంటండి. దేవుని హస్తాలు ఏమని చెప్పండి? ఆయన రెక్కలు ఆరోగ్యం కలగజేస్తాయి. దేవుని హస్తాల గురించి మహోన్నతిని 91వ కీర్తనలు కూడాను ఆయన హస్తాల గురించి చక్కగా రాయబడి ఉంటాయండి. మన హస్తాలు, మన చేతులు కూడా అలా మారిపోవాలి. నీ చేతిలో పాపం ఉండుట చూచి, యోబు గ్రంథం ఉంటుందండి, పాపము నీ చేతిలో ఉండట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల అని ఉంటుంది బైబిల్లో. అంతకుముందు పాపపు చేతులండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో నీ యొక్క చేతులు రక్తంతో నిండి ఉన్నాయని రాయబడి అంతకుముందు. ఇప్పుడు మన హస్తాలు ఎలా ఉండాలండి? ఆశీర్వాదాలతో. చెప్పండి ఎలా నిండిపోవాలి మన చేతులు చెప్పండి? దేవుడి దగ్గర నుండి అలా తీసుకురావడం సేవకుల పని అని చెప్పండి. దేవుడి దగ్గరికి వెళ్ళి అలా ఆశీర్వాదాలు తీసుకురావడం, మీ అందరిని వెళ్ళి దీవించడం. లేవీ కాండలో ఉంటుందండి. వచనాలన్నీ కూడా నువ్వు ఎలా దీవించాలి, దేవుని యొద్ద నుండి తీసుకొచ్చినట్టు ఆ దీవెనలు మీకు అలాగన మన జీవితం అంతా కూడా ఆశీర్వాదాలుగా మారిపోవాలి. ఆఖరిగా ఒక వచనం చూసుకుని మనం ముగించుకుంటామండి. గమనించండి ప్రియులారా, ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 39:5.
ఎవరి నిమిత్తం ఆశీర్వాదం వచ్చింది చెప్పండి? నోరు తెరవండి. బ్రదర్స్ ఎవరో తెత్తలేదండి. యోసేపు నిమిత్తం ఏమొచ్చింది చెప్పండి? అది. మరి ఇప్పుడు నీ నిమిత్తము, నా నిమిత్తం, మన నిమిత్తం ఏం వస్తున్నాయి? మన గురించి మాట చూడండి. మన గురించి రాయబడిన మాట ద్వితీయోపదేశకాండం, ఇదే మాట. ద్వితీయోపదేశకాండం 25:3 మన గురించి చూడదండి. ద్వితీయోపదేశకాండము 23:5. చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము శాపము, ఆ శాపమును ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే, లేకపోతే మనం ప్రభువుని ఆరాధన చేస్తే, ఎవరన్నా మనల్ని దేవుని బట్టి మనల్ని ఆహ్వానిస్తే, మనల్ని బట్టి వారిలో ఉన్న శాపలు ఏమైపోవాలి చెప్పండి? ఆశీర్వాదాలకరంగా. అలా యేసు ప్రభువారు శాపాలను ఆయన తీసుకుని ఆశీర్వాదాలు మనకిచ్చాడు. ఇప్పుడు ఆయన బిడ్డలమైన మన పని కూడా ఏంటంటే, మన గ్రామంలో ఉన్న శాపము, మన ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి శాపాలు, అనారోగ్యాలు, ఆ సమస్యలు, ఆ లోటుపాట్లు, ఆ ప్రతికూలతలు అవన్నీ కూడా నువ్వు ప్రార్థన చేస్తావో, విజ్ఞాపనే చేస్తావో, దేవుని యొద్ద మనవి చేస్తావో, ఏం చేస్తావో అది నువ్వే చేయాలి. ఆ శాపాలు, ఆ నష్టాలు, ఆ బాధలు, ఆ కృంగుదల, ఆ మర్యాదలన్నీ కూడా ఏమైపోవాలి చెప్పండి? ఏమైపోవాలండి? మొత్తం నిర్మూలం అయిపోయి అవన్నీ దీవెనలుగా, సమస్యలు ఆశీర్వాదాలుగా, ఉన్నతంగా, అది బహుమానాలుగా అందరికీ కూడా మేలుకరంగా మార్చి. ఇప్పుడు ఈ పని అంతా ఎవరు చెప్పండి? సేవకులదా? ఏమండి? ప్రతి ఒక్కరి మీద ఆ మంచి అవకాశం మనకిచ్చాడండి. దేవదూతలకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు భూమి మీద నీ పని ఏంటి అమ్మా? రెప్కమ్మ గారు చెప్తారు, భూమి మీద మీ పని ఏంటమ్మా? శాపాలని ఎలా మార్చేయడం? అదండి. ఎలాగ మన వల్ల కాకపోతే సేవకుని తీసుకెళ్ళి ప్రార్థన చేయించాలి. నీ వల్ల కాకపోతే దేవుడి మందిరం నడిపించాలి. అంతే కదండి. మనం చేసే పనులు ఏంటి? మన వల్ల కాదు కాబట్టి ప్రార్థన చేసి దేవుని చేతిలో పెట్టాలండి. అప్పుడు వాడి సమస్యలన్నీ ఏమైపోతాయి? అర్థమైందండి? మీ దేవుడి బిడ్డలకు ఉన్నది మామూలు కాదు. మనం దేవుని పని ఎవరి చేతిలో పెట్టాడు? ఇప్పుడు మన ఆస్తి అంతా ఎవరి చేతిలో పెడతామండి? మనం మన పిల్లల చేతిలో పెడతాం. దేవుల్లో ఉన్న మంచి లక్షణాలన్నీ ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టాడు? భూమి మీద మన పని అది. పరలోకమందును నీ చిత్తం నెరవేర్చబడినట్లుగా భూమి మీదను నెరవేరును కాక అది మన ద్వారా జరగాలి. ఆ ప్రకారంగా మరి ఈ కుటుంబంతో పాటు కూడి వచ్చిన మనందరూ కూడాను మొట్టమొదటి మనం చదువుకున్న మాట ఏంటి చెప్పండి? ఆదికాండం 12:3 కరెక్ట్గా చెప్తా మాట అక్కడ ఉన్నది. నేను అందరూ చెప్పండి, నేను ఆశీర్వాదముగా. వత్త ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడంటే నేనే ఆశీర్వాదంగా వచ్చా అన్నట్టుకుంటాను. మనం అలానా ఆయన ఏం తీసుకురావసలేదు అని ఉత్తేజాలు అనుకుంటారు. ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉండాలి లేదా? అలాగ ఎవరు ఉండాలని? దేవుడేనా? నీవు నేను మనం కూడా అలాగా అనేకులకి దీవునికర నిత్యాశీర్వాదకరంగా శాశ్వతమైన దీవునికరంగా ఉండడానికి దేవుడు మనకు అందరికీ సహాయం దయచేయునుగాక. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మరి ఇశ్రాయేలు గారు ప్రార్థన చేస్తారు.